హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు విజన్. నేను మీ నాగరాజును. ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా లేటెస్ట్ వీడియోస్ను నోటిఫికేషన్ రూపంలో పొందండి. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ట్యాప్ ఫర్ ఓకే గూగుల్ అనే అప్లికేషన్ గురించి తెలుసుకుందాం. మనం ఆల్రెడీ ఓకే గూగుల్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే గూగుల్ వాయిస్ కమాండ్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం. అలాంటి అప్లికేషనే మనం వాయిస్తో కాకుండా ఒక అప్లికేషన్ని ట్యాప్ చేసి అదేవిధంగా మనకు వాయిస్ ఇచ్చి వాయిస్తో మనం మొబైల్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు, ఎలా కమాండ్ చేయొచ్చు అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. కొన్ని డివైజెస్లో ఓకే గూగుల్ సరిగా వర్క్ చేయని కారణంగా ఈ ట్యాప్ ఫర్ ఓకే గూగుల్ను ఈరోజు రికమెండ్ చేయడం జరుగుతుంది. ఇది కూడా మంచి అప్లికేషన్, మనకు ప్లే స్టోర్లో దొరుకుతుంది. ఈ కిట్ క్యాట్ వర్షన్ నుంచి అన్ని వర్షన్స్లోనే ఇది పనిచేస్తుంది. జస్ట్ మనం చేయాల్సిందంతా ఒకటే, దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ప్లే స్టోర్కి వెళ్ళి మీరు TAP స్పేస్ FOR స్పేస్ OK స్పేస్ గూగుల్ GOOGLE అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ట్యాప్ ఫర్ ఓకే గూగుల్ అని మీకు సెర్చ్ రిజల్ట్స్లో వస్తుంది. అది 3.9 రేటింగ్ రేట్తో ఉంటుంది. దాన్ని ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత కాంటాక్ట్ ఆప్టమైజ్ అని అడుగుతుంది, అలో చేయండి. అలో చేసిన తర్వాత మీకు ట్యాప్ ఫర్ ఓకే గూగుల్ అప్లికేషన్ స్క్రీన్ మీద పెట్టుకోండి. హోమ్ స్క్రీన్ మీద పెట్టుకుంటే మనం ట్యాప్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ట్యాప్ చేసిన వెంటనే సేమ్ మనకు ఆ విధంగానే మనకు ఏ విధంగా మనం ఓకే గూగుల్ అని చెప్తే కమాండ్ స్టార్ట్ అవుతుందో క్లిక్ సౌండ్తో స్టార్ట్ అవుతుంది. క్లిక్ సౌండ్ రాగానే మనం గూగుల్ కమాండ్స్ ఇస్తే మన వాయిస్తో కమాండ్స్ ఇస్తే అది యాజ్ వెల్ యాజ్ ఓకే గూగుల్ లాగా వర్క్ చేస్తుంది. అదేవిధంగా మీరు ఒక చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం కాంటాక్ట్స్ని ఖచ్చితంగా గూగుల్లో ఉంచాలి. అంటే మనకు జీమెయిల్ అకౌంట్స్ ఉంటాయి కదా, జీమెయిల్ అకౌంట్లో ఉంచాలి కాంటాక్ట్స్. అప్పుడే మనకు ఈ ఓకే గూగుల్ కానీ ట్యాప్ ఫర్ ఓకే గూగుల్ కానీ గూగుల్ అసిస్టెంట్ కానీ కాంటాక్ట్స్ సంబంధించి వర్క్ చేస్తాయి. లేదంటే కాంటాక్ట్స్ అనేది చూడలేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు కాంటాక్ట్స్ని గూగుల్లో పెట్టి ట్రై చేయండి. ఇప్పుడు నేను ఆల్రెడీ ట్యాప్ ఫర్ ఓకే గూగుల్ ఇన్స్టాల్ చేసినాను. 1.5 year నుంచి నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. బాగా వర్క్ చేస్తుంది. ఎలా యూజ్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడ నేను ట్యాప్ ఫర్ ఓకే గూగుల్ ఉంది. దీన్ని డబుల్ ట్యాప్ చేస్తున్నాను. ఏమొస్తుందో చూద్దాం. వాట్ ఈస్ టైమ్ నౌ? The time is 6:15 a.m. చూడండి, ఆ విధంగా మనం ట్యాప్ చేసి క్లిక్ సౌండ్ రాగానే మనం వాయిస్ కమాండ్ ఇస్తే అది మనకు రెస్పాండ్ అవుతుంది. నెక్స్ట్ What is time now dash Google search? బ్యాక్ వచ్చేస్తాను. అదే స్క్రీన్ లో ఉంటుంది. బ్యాక్ రావాలి మనం. App for OK Google. నెక్స్ట్ Do you want to search anything? Google. టెక్స్ట్ శాంతి GBN. Text Shanti GBN. Sure. What's the message? Hello dear, I am not coming for lunch today because one of my staff member arranging lunch here. Thank you. Got it. Do you want to send it or change it? Send it. Okay. Send the dash Google search. Progress bar. Message sent. SMS Learn your from message. One message SMS sent. was charged from AP60 SMS. Not remaining SMS :58. ఆ విధంగా మనకు మెసేజ్ కూడా వెళ్ళిపోయింది. అక్కడ మెసేజ్ వెళ్ళిపోయిన సెల్ నుంచి సౌండ్ కూడా మనకు వచ్చింది. ఈ విధంగా మనం ఒకే గూగుల్ ఏ విధంగా యూస్ చేస్తాం ఆ విధంగా యూస్ చేయొచ్చు. ఈ విధంగా మనం మెసేజ్ చేయొచ్చు, కాల్ కూడా చేయొచ్చు. App for OK Google. How may I serve you? Google. కాల్ 89785-10289. Calling Make a call. 89785-10289. Progress bar. Google. Dialing. చూడండి, కాల్ కూడా వెళ్తోంది. End call button. ఓకే, ఈ Google. విధంగా కాల్ను కూడా మనం పంపించుకోవచ్చు. ఈ విధంగా ట్యాప్ ఫర్ ఓకే గూగుల్ ఉపయోగించి మనం ఏ విధంగా అయితే ఓకే గూగుల్ యూజ్ చేస్తామో ఆ విధంగా ట్యాప్ ఫర్ ఓకే గూగుల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇది కిట్ క్యాట్ వర్షన్ నుంచి ఆల్ మొబైల్స్లో ఆల్ వర్షన్స్లో వర్క్ చేస్తుంది. ఓకే గూగుల్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది రెక్టిఫై అవుతుంది. అంతవరకు మనకు ట్యాప్ ఫర్ ఓకే గూగుల్ చాలా వర్క్ అవుతుంది. ఇప్పుడు ఫ్రెండ్స్, మనం గూగుల్ అసిస్టెంట్ అనేది ఎలా వర్క్ చేస్తుందో చూసుకుందాం. గూగుల్ అసిస్టెంట్ వర్క్ చేయాలంటే మనం కొన్ని
డివైజెస్లో హోమ్ కీ ఉంటుంది ఫిజికల్గా, మరికొన్ని డివైజెస్లో హోమ్ కీ అనేది ఫిజికల్గా ఉండదు. కింద మనకు మెన్యూ బార్ కింద సెంటర్ ఆఫ్ ది స్క్రీన్లో ఉంటుంది. దాని మీద డబుల్ ట్యాప్ చేసి లాంగ్ ప్రెస్ చేయాలి. ఫిజికల్ హోమ్ కీ లేని దాని మీద డబుల్ ట్యాప్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. అప్పుడు గూగుల్ అసిస్టెంట్ స్టార్ట్ అవుతుంది. జస్ట్ ఇట్లాగానే మనకు గూగుల్ అయితే స్టార్టింగ్ వాయిస్ రాదు, అది వెంటనే స్టార్ట్ అవుతుంది. మనం కమాండ్ ఇవ్వాలి. ఇక్కడ ఫిజికల్ హోమ్ కీ ఉన్న దాని మీద ఫిజికల్ హోమ్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి, అంటే నొక్కి పట్టుకోవాలి. ఫిజికల్ హోమ్ కీ ఉన్న డివైజెస్లో నొక్కి పట్టుకోవాలి. అప్పుడు నొక్కి పట్టుకొని ఇమీడియట్గా మనం ఒక్క సెకండ్ ఆగిన తర్వాత ఇమీడియట్గా మనం వాయిస్ కమాండ్స్ ఇవ్వాలి. ఇప్పుడు నేను సామ్సంగ్ J7 ప్రైమ్ వాడుతున్నా, నాకు ఫిజికల్ హోమ్ కీ ఉంది. నేను ఫిజికల్ హోమ్ కీ మీద డబుల్ ట్యాప్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటాను. చూడండి ఏమొస్తుందో చూద్దాం. నేను ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తున్నాను. అంటే బ్యాక్ వచ్చిన తర్వాత హోమ్ స్క్రీన్ మీద వచ్చిన తర్వాత ఫిజికల్ హోమ్ కీ లాంగ్ ప్రెస్ చేస్తాను. తర్వాత మనం కమాండ్స్ ఇవ్వాలి. Google Assistant. వాట్ ఈస్ టైమ్ నౌ? The time is 6:19 a.m. చూడండి ఇక్కడ ట్యాప్ చేయాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ ట్యాప్ చేయకుండా గూగుల్ అసిస్టెంట్ కోసం హోమ్ కీని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే అది మనకు వాయిస్ కమాండ్ ఇస్తే మనకు రెస్పాండ్ అవుతుంది. అయితే ఇది ఓకే గూగుల్ లాగానే కొన్ని డివైసెస్లో వర్క్ చేయడం లేదు. మా 6.0.1 మార్చువల్ వర్షన్స్లో బాగా వర్క్ చేస్తుంది గూగుల్. మనం ఈ గూగుల్ కానీ ఓకే గూగుల్ కానీ బాగా వర్క్ చేయాలంటే ఫస్ట్ చెప్పిన కదా కాంటాక్ట్స్ చేసుకోవాలి. దాంతోపాటు గూగుల్ని కూడా అప్డేట్ చేసుకోవాలి. గూగుల్ ఎవరు అప్డేట్ చేసుకోకపోతే గూగుల్ను అప్డేట్ చేసుకోండి. మళ్ళీ హోమ్ కీ ప్రెస్ చేస్తున్నాను. Google Assistant. వాట్ ఈజ్ 2 + 5? The answer is 7. చూడండి ఈ విధంగా కూడా Home screen. మ్యాథ్స్ కమాండ్స్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ ప్రెస్ చేస్తున్నాం. Google Assistant. వాట్ ఈజ్ 10 - 4? The answer is 6. చూడండి ఈ విధంగా మనం మ్యాథ్స్ కానీ ఇంకోటి కానీ ఏదైనా మన వాయిస్ కమాండ్ ఓకే గూగుల్కి ఏ విధంగా ఇస్తామో ఓకే గూగుల్ కానీ ట్యాపర్ ఓకే గూగుల్ కానీ గూగుల్ అసిస్టెంట్ కానీ ఈ 3 పద్ధతులను ఒకే రకంగా మనం ఉపయోగించుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకు ఏ పద్ధతి అనుకూలంగా ఉంటే దాన్ని ఉపయోగించుకోండి, కానీ రిజల్ట్స్ మాత్రం సేమ్. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొన్ని మంచి వీడియోలను చేయడానికి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వన్ అండ్ ఆల్. Stop button.